నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గత 6 ఏళ్లుగా సాక్షి పేపర్లో బీజేపీకి నెగిటివ్గా ఒక్క వార్త కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఏపీలో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుందో లేదో ఇలాగా వెంటనే బీజేపీకి సంబంధించి నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టేశారు. సో దీనికోసం ఇలా జరగడం వల్ల కొంతమంది బీజేపీ నాయకులు సాక్షి ఎండీ అయినటువంటి భారతికి కాల్ చేసి వార్నింగ్ ఇచ్చారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉంది ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏపీలో బీజేపీ ఎప్పుడైతే టీడీపీతో పొత్తు పెట్టుకుందో ఆ కొద్ది రోజుల తర్వాత నుంచి కూడా సాక్షిలో బీజేపీకి సంబంధించి నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టేశారు. సో అలా ప్రచారం మొదలు పెట్టడం వల్ల కొంతమంది బీజేపీ నాయకులు భారతికి కాల్ చేసి వార్నింగ్ ఇచ్చారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉంది అంటారు? అంటే వాళ్ళు ప్రారంభించారు, ఇంకా వార్నింగ్ దాకా వెళ్తుందని అయితే నేను భావించట్లేదు. అది మామూలుగా ఇప్పుడు జరిగే పరిణామాలన్నీ ఆంధ్రాకి మంచి శుభసూచకాలుగానే భావిస్తున్నాను. వాళ్ళు ఎంతగా భారతీయ జనతా పార్టీ మీద వాళ్ళు కథనాలు ప్రచురిస్తే దానికి అంత అనుభవిస్తారు వాళ్ళు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే గతంలో 2019లో వాళ్ళ గెలుపుకి నిస్సందేహంగా కూడా ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఉద్యమం ఫలితంగా వాళ్ళు చూసి చూడనట్టు ఉండబట్టే ఈ లాటలు సాగినాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే పనిచేసినాయి వ్యవస్థలన్నీ కూడా. ఈరోజు ఒక్కోటి తిరిగి వాళ్ళు కలిసిన తర్వాత వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తాయి కాబట్టి ఆ భయం ముందు నుంచి ఉంది వీళ్ళకి. అందుకనే ఆ పొత్తు కలవకూడదని, ముఖ్యంగా అసలు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పొత్తే కలవకూడదని విశ్వ ప్రయత్నం చేశారు. దానికోసం ఎవరిని ప్రయోగించారో మనం చూస్తూనే ఉంటాం. తిరిగి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వైసీపీ గూటికి చేరారు. ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు దీంట్లో కలవకూడదని చెప్పని ముఖ్యమంత్రి స్థాయిలో ప్రయత్నం చేశారని చెప్పని మనం విన్నాం. అది వాళ్ళ ప్రయత్నం కూడా సఫలం కాలేదు. కలిసిపోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు, అట్లానే ముందుకెళ్ళారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు గనక వాళ్ళు ఇన్నాళ్ళు 6 సంవత్సరాలు వాళ్ళతో స్నేహం చేసి ఈరోజు వ్యతిరేకంగా వార్తలు రాయటం మొదలుపెట్టారంటే 2 వ్యూహాలు ఉండాలి. ఒకటిది మొట్టమొదట కేంద్రంతో మనం గనక విభేదిస్తున్నాము, వాళ్ళతో మాకు సంబంధం లేదు అని చెప్పని వాళ్ళ వెంట నడిచిన శ్రేణుల్ని నమ్మకం కలిగించడం కోసం ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళ దృష్టిలో తెలుగుదేశం పార్టీతోటి భారతీయ జనతా పార్టీ కలిస్తే మనకి అండదండలుగా ఉండి మన నుంచి దూరం అయ్యి తెలుగుదేశం పార్టీకి దగ్గరైనటువంటి మైనారిటీలు, ముఖ్యంగా క్రిస్టియన్లు తిరిగి మన పంచం చేరతారనే ఆలోచన అయ్యి ఉండొచ్చు. ఇది రాజకీయ వ్యూహంలో భాగం. దానివల్ల ఏమవుతుందంటే వ్యవస్థలో ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఏ విధంగా మనుగడ సాగిస్తున్నారు అంటే వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కుతున్నారు, వాళ్ళని తీసుకెళ్లి నిర్బంధం చేస్తున్నారు, కారాగారంలో పెడుతున్నారు, భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు, బాధితుల మీదే తిరిగి అభియోగాలు మోపుతున్నారు, బాధితులకే శిక్షలు పడుతున్నాయి, బాధించిన వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళటం లేదు, బాధించిన వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు అవుతున్నారు కాబట్టి అని చెప్పని ఇప్పుడు దాకా ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. అందుకే చాలా వరకు కూడా వాళ్ళు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా, ఎంత ప్రజలకు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నా కూడా దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే ఏది జరుగుతున్నా కూడా మనకు అనుకూలంగా ఎవరు లేరు, పట్టించుకునే నాదుడేం లేడు. వ్యవస్థలన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. సమయం సందర్భం వచ్చినప్పుడు మన అభిప్రాయం తెలియజేసుకోవచ్చు. మన చేతిలో బ్రహ్మాస్త్రం అనేది ఒకటి ఉంది కదా అని చెప్పని ఎవరికాళ్ళకి ప్రజలందరూ కూడా దూరంగా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారుతూ ఉన్నాయి కాబట్టి అధికార గణంలో ఇప్పుడిప్పుడే మార్పు కొంచెం కనపడతా ఉంది. అందుకే ప్రత్యక్షంగా నేను చూసుకుంటా ఉన్నాం. విశాఖపట్నంలో గవర్నర్ గారికి సంబంధించినటువంటి అక్కడ సమావేశం ఎప్పుడు అమర్నాథ్ గారు అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటే లక్ష్మీపార్వతి గారిని కావచ్చు, అమర్నాథ్ గారు కావచ్చు, ఇద్దరిని అనుమతించలేదని చెప్పి స్పష్టంగా తెలిసింది. అట్లాగే నిన్నదాకా కూడా అంతకుముందు ఇదే సభ గురించి తెలుగుదేశం పార్టీ, జనసేన సంయుక్తంగా రవాణా శాఖ వారికి మేము ఇట్లా సభ నిర్వహించుకోబోతున్నాం, మాకు వాహనాలు కావాలి అంటే తిరస్కరించిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి గారు వచ్చి సమావేశం అయ్యి పొత్తుల్లో ఉన్నాం, మేము ఈ సీట్లు తీసుకుంటున్నాం అని ప్రకటించడంలోనే మీకు ఎన్ని వాహనాలు కావాలని అడిగారు అంటేనే మార్పు మొదలైందని అర్థమైపోతా ఉంది కదా. ఇది కూడా జీర్ణించుకోలేక వ్యతిరేకంగా రాయాలని భావించుంటారని అయితే నేను భావిస్తున్నాను. ఒకవేళ అదే కనుక జరిగితే వాళ్ళు కొరివితో తలగొక్కున్నట్టే.
అంటే 6 ఏళ్లలో ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం ఏమీ మాట్లాడలేనటువంటి, అంటే ఎటువంటి వార్తలు ప్రచురించని సాక్షి పేపరు సో ఇప్పుడు ఈ రకంగా నెగిటివ్ ప్రచారం చేయడం అంటే వీళ్ళిద్దరికీ సత్సంబంధాలు తెగిపోయాయి అని చెప్పి అనుకోవచ్చా? సత్సంబంధాలు అనేది రాజకీయాల్లో అవసరాల మాత్రమే ఉంటాయి. సిద్ధాంతపరంగా ఎప్పుడో పోయినాయి. భారతదేశంలో రాజకీయ పార్టీలు సిద్ధాంతాలు వదిలేసినాయి, అవసరాలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఈ అవసరాలు జరిగే ఈ సందర్భంలో ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ అనేది తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తుంది కాబట్టి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇందాక నేను ఉదాహరించినట్టు భారతీయ జనతా పార్టీ వల్లే రాష్ట్రంలో ఇలా జరుగుతుందని చెప్పని ఎక్కువ మంది కూడా భావిస్తున్నారు. కాబట్టి తటస్థులు వాళ్ళని ఆకట్టుకోవటమా, రెండోది ఈ మైనారిటీ వర్గాలని దగ్గర చేర్చుకోవటం, వీళ్ళు కూడా దూరం అయ్యారు కదా ఇంకా దూరం చేయాలనే భావంతో ఉన్నారా, ఈ 2 ప్రయోగాలు మాత్రమే వాళ్ళు చేసేది. అందుట్లో ఎంతవరకు విజయవంతం అవుతారనేది వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు జరగబోయే సమరం అనేది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పరిగణలో తీసుకోరాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, ఈ 2 ఆలోచనలతోటి ఇప్పుడు ముందుకెళ్తున్నారు. నాకున్న సమాచారం ప్రకారం వివిధ సంస్థలు సేకరించినటువంటి సమాచారం ప్రకారం కూడా చూసుకుంటా ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిన తర్వాత వాళ్ళ యొక్క ఓట్ల శాతం అంటే జనంలో 100 మంది కనుక ఉంటే తెలుగుదేశానికి జనసేన కూటమికి మీరు బలపరుస్తారా, లేకపోతే అధికార వైసీపీ పార్టీని బలపరుస్తారా అని అంటే 62% మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేనని బలపరుస్తున్నారు. 25% మాత్రమే వాళ్ళని బలపరుస్తున్నారు. అంటే 13% ఇంకా తటస్థంగా ఉన్నారు. ఇవాళ ఉన్న పరిస్థితి అది రోజు రోజుకి ఆ శాతం పెరుగుతుందే తప్ప నిన్నటిదాకా 52 నుంచి ఇప్పుడు 62 దాకా వెళ్ళారు. అంటే ఈ శాతం పెరుగుతూ ఉంది. అంటే ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు అందరూ. నిన్నటిదాకా గుమ్మనంగా ఉండి ఇందాక నేను ఉదాహరించినట్లు ఒక రకమైన భయం కొద్దీ మనం ఏమి చేయలేము. శాసనసభ్యులు కూడా అంతే. ఇప్పుడు శాసనసభ్యులు కానీ లోక్సభ సభ్యులు కానీ బయటికి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు కనుక ఏదైనా 100 స్థానాలు వస్తే మనం 15 మంది వెళ్తే ప్రభుత్వం పడిపోయింది కదా అనుకునేవాళ్ళు. ఆ అవకాశం లేదు కాబట్టి ఉన్నంత వరకు ఉందాము, ఎన్నికల రోజు దూరంగా ఉందామని భావించారు వాళ్ళు. అందుకని ఒక్కొక్కళ్ళు దూరం అయిపోతూ ఉన్నారు. రాజ్యసభ సభ్యుడే వదిలేశారు, లోక్సభ సభ్యులు దూరం అయిపోయారు, శాసనసభ్యులు దూరం అయిపోతూ ఉన్నారు, శ్రేణులు దూరం అయిపోతూ ఉన్నారు, నమ్మిన వర్గాలు దూరం అయిపోతూ ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళని ఎవరు నమ్ముకొని ఎన్నికలు జరపాలనుకుంటున్నారో వాళ్ళకే అర్థం కావాలి. ఓకే. సో అంటే ఇప్పుడైతే బీజేపీకి సంబంధించి 6 ఏళ్ళుగా రాని వార్త ఇప్పుడు నెగిటివ్గా మొదటిసారి వచ్చింది. సో మొదటిసారి వదిలేసిన ఇదే కనుక నెగిటివ్ ప్రచారం కొనసాగుతున్నట్లయితే బీజేపీ పైన, సో బీజేపీ పెద్దలు ఏమన్నా భారతికి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా కావచ్చు, అంటే సాక్షి పేపర్కి సంబంధించిన వాళ్ళైతే మనం భారతి అనే చెప్పుకుంటాం, ఆవిడకి ఏమన్నా కాల్ చేసి వార్నింగ్ ఇవ్వడం లేకపోతే ఇవి తగ్గించుకోండి జర సంభాళించడం ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? అంతగా ఉండదు. ఇప్పుడు ఎన్నికలు ఇంకేముంది, రేపో ఎల్లుండో ఎన్నికల తేదీని ప్రకటించబోతున్నారు కాబట్టి సహజంగానే వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటుందో వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటుందో ఎక్కడ ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. నాకు తెలిసినంత వరకు అంత ధైర్యం వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందని, భారతీయ జనతా పార్టీని మనకు ప్రత్యర్థిగా భావించి వాళ్ళని గురించే ప్రత్యేక కథనాలు రాస్తారని అయితే నేను అనుకోను. ఇప్పుడంటే కలిశారు కాబట్టి మరీ చూసి చూడనట్టు వీళ్ళతో పాటు వాళ్ళని కూడా రాయకపోతే వీళ్ళ మీద ఉన్నట్టు వీళ్ళకి వ్యతిరేక ఇంకా లోపాయికారిగా వీళ్ళకి ఉన్నారేమో అనే భావన కలగజేస్తారేమో అనే ఉద్దేశంతో అలా రాసి ఉంటారు. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ వ్యతిరేకమైన చర్యలు తీసుకున్నా జరిగే పరిణామాలు ఏంటో వాళ్ళకి బాగా తెలుసు, అనుభవం ఉందంటారు, బాగా తెలుసు. వాళ్ళకి అంత ధైర్యం చేస్తారని అయితే నేను భావించట్లేదు. ఓకే, సరే. అంటే ఏపీలో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో బీజేపీ పైన నెగిటివ్ ప్రచారం అని అయితే వార్త వచ్చింది సాక్షిలో. మరి అది ఇంకా కొనసాగుతుందా, ఆగిద్దా? ఒకవేళ కొనసాగితే బీజేపీ వాళ్ళు ఎలాగా దాన్ని వ్యవహరిస్తారు, ఎలా చూసుకుంటారని చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్